హాయ్ బాబు, ఎలా ఉన్నావ్? వెల్కమ్ టు ఇన్సైడర్ తెలుగు. మనము ప్రతి ముఖ్యమైన టాపిక్ గురించి ఇన్సైడ్ కి వెళ్ళి డీప్ గా తెలుసుకుందాం. అసలు విషయం ఏంటి, ఎందుకు జరుగుతోంది, మనం ఏం చేయాలి అన్నీ క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. హార్ట్ అటాక్ వచ్చే ముందు లక్షణాలు ఏంటి, మన శరీరం ముందే ఇచ్చే హెచ్చరికలు ఏవి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి, ఇవి అన్నీ కలిసి ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ప్రస్తుతం మన జీవన శైలి పూర్తిగా మారిపోయింది. మన ఆహారపు అలవాట్లు మరియు శారీరక శ్రమ తగ్గాయి. ముందు కాలంలో శారీరక శ్రమ ఎక్కువ, సహజమైన ఆహారం, ఒత్తిడి తక్కువ. అయితే ఇప్పుడున్న పరిస్థితులను మనం ఒక్కసారి గమనిస్తే ఆందోళనకరంగా ఉంది. జంక్ ఫుడ్ అండ్ ఆయిల్ ఎక్కువగా తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్, ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీనిని అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఒత్తిడి, పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, నిద్రలేమి, ఇవన్నీ రక్తపోటును పెంచుతాయి. వ్యాయామం లేకపోవటం, రోజంతా కూర్చునే జీవనశైలి గుండెకు హానికరం. పొగ త్రాగడం, మద్యం, స్మోకింగ్ వల్ల రక్తనాళాలు సన్నబడతాయి. మద్యం అధికంగా తీసుకుంటే గుండె బలహీనపడుతుంది. డయాబెటిస్ అండ్ బీపీ, షుగర్ మరియు హై బీపీ ఉన్నవారికి ముందస్తు లక్షణాలు. మన శరీరం ముందే హెచ్చరిస్తుంది. ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి, ఎడమ చేతికి లేదా మెడకు నొప్పి వెళ్లడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా చెమటలు పడటం, ఇవి కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మనం ఏం చేయాలి? మన గుండెను కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. రోజు 30 నిమిషాలు నడవండి. తక్కువ నూనె, తక్కువ ఉప్పు ఆహారం తీసుకోండి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినండి. 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. స్మోకింగ్ పూర్తిగా మానేయండి. షుగర్, బీపీ రెగ్యులర్ గా చెక్ చేయించుకోండి. ఫ్రెండ్స్, హార్ట్ అటాక్ ఒక్కసారిగా రాదు. అది మన అలవాట్ల ప్రతిబింబం. మన జీవనశైలిలో చిన్న మార్పులు చేస్తే పెద్ద ప్రమాదాన్ని నివారించవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. మన గుండెను కాపాడుకుందాం, మన కుటుంబాన్ని కాపాడుకుందాం. విన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో ముఖ్యమైన విషయంతో కలుద్దాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.